Hello, hi, welcome all the competitive various notebook teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate classes. సో ఈ సెషన్లో మనం చూడబోయే అంశం వచ్చేసి ఇన్ఫ్లోరెసెన్స్లో పుష్ప విన్యాసంలో రెండవ రకమైనటువంటి నిశ్చిత పుష్ప విన్యాసం లేదంటే సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ని అయితే చూస్తున్నాం. సో మరి దీంట్లో అంటే ఏంటి, అసలు దాంట్లో ఉండేటువంటి రకాలు ఏంటి, సో వీటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నిశ్చిత పుష్ప విన్యాసం లేదంటే సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్గా చెప్తాను. సో నిశ్చిత అంటే ఏంటంటే ఆగిపోవడం, అక్కడికి. నిశ్చిత అంటే డిస్కంటిన్యూ అనమాట. సో మరి ఎక్కడ డిస్కంటిన్యూ అవుతుందని చూసినట్లయితే ఏదైతే మనకి పుష్ప విన్యాసం ఉంటుందో, విన్యాసాక్షం ఉంటుందో, సేజమ్ దట్ దిస్ ద ఫ్లోరల్ యాక్సిస్. సో ఫ్లోరల్ యాక్సిస్ చివరి భాగంలో చూసినట్లయితే మనకి ఇక్కడ పుష్పంతో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఈ యొక్క పుష్ప విన్యాసాక్షం ఏదైతుందో ఇలా కంటిన్యూ కాదు. సో వేరాజ్ అనిశ్చిత పుష్ప విన్యాసంలో అయితే కంటిన్యూగా ఆ ఫ్లోరల్ యాక్సిస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ యాక్సిస్ ఏదైతే ఉందో, పుష్ప విన్యాసాక్షం ఏదైతే ఉందో, దీని ఎండింగ్లో మనకి ఇంకా పుష్పం అనేది వికసిస్తుంది. అక్కడ పుష్పం అనేది ఏర్పడుతుంది అండ్ అక్కడ ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి పుష్ప విన్యాసం ఏదైతే ఉంది దీన్ని నిశ్చిత పుష్ప విన్యాసం లేదంటే సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్గా చెప్పుకుంటాం. సో దీంట్లో వచ్చేసి మనకి పుష్పాలు అనేవి బేసి పెటల్ క్రమంలో అమరి ఉంటాయన్నమాట. సో బేసి పెటల్ ఏంటంటే మనం ఆల్రెడీ అక్రోపెటల్ చూసాం. సో అక్కడ ఏమవుతుందంటే మనకి అగ్రాభిసార క్రమం చూసాం. సో అగ్రాభిసార క్రమంలో ఏమవుతుంది మనకి, సో కొత్తగా వచ్చేటువంటి పుష్పాలు ఏవైతేనే అగ్రభాగంలో ఉంటాయి. సో కొత్తగా వచ్చే పుష్పాలని బేస్ చేసుకొని అగ్రాభిసారమా ఆధారాభిసారమా అనేది చెప్తూ ఉంటాం. సో అక్రోపెటలా లేదంటే బేసి పెటల్ అని చెప్తుంటాం. సో అక్కడ ఏమవుతుందంటే అగ్రాభిసార క్రమంలో కొత్తగా వచ్చేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి పై భాగంలో ఉంటాయి, పాత పుష్పాలు ఏంటి క్రింద ఉంటాయి. సో ఇక్కడ క్వైట్ ఆపోజిట్. ఆధారాభిసార క్రమం అంటే ఏంటంటే మనకి కొత్తగా వచ్చే పుష్పాలు ఏవైతే క్రింద ఉంటాయి. సో క్రింద ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటామంటే ఆధారాభిసార క్రమంలో అమరి ఉంటాయి పుష్పాలని చెప్తూ ఉంటాం. సో ముందు వచ్చేసి అగ్రభాగంలో వచ్చేసి మనకి పాత పుష్పాలు ఉంటాయి. సో తర్వాత క్రింద పార్శ్వభాగాల్లో చూస్తుంటే పార్శ్వభాగం కావచ్చు లేదంటే ఇక్కడే కావచ్చు, ఇక్కడ మన కొత్త పుష్పాలను క్రింద ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ఆధారాభిసార క్రమం లేదంటే బేసి పెటల్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్, ఇది మనకి ఏంటంటే నిశ్చిత పుష్ప విన్యాసం లేదంటే సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. సో మరి దీంట్లో రకాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఏకాంత నిశ్చితి రకం. సో నిశ్చితి రకం అంటే కంపల్సరీ ఎండింగ్లో ఫ్లవర్ ఉండాల్సిందే. సో ఇక్కడ ఏకాంత అంటే ఏంటంటే ఏకాంతం అంటే నిశ్చితి రకంలో అంటే ఎండింగ్లో వచ్చేసి ఒకటే ఫ్లవర్ ఉంటుంది. సో ఏకాంతంగా ఉంటుంది ఫ్లవర్. సో అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే సాలిటరీ సైమోస్. సాలిటరీ అంటే ఒంటరిగా ఉండడం, రైట్. సో ఇక్కడ సాలిటరీ సైమోస్ అంటే అగ్రభాగంలో ఓన్లీ ఒక ఒంటరి పుష్పం ఉంటుంది. సో విన్యాసాక్షం అనేది శాఖారహితం, గుర్తుపెట్టుకోవాలి ఇదొకటి. సో ఏంటంటే ఇలా ఉంటుంది ఇప్పుడు. సో ఎజ్యూమ్ దట్ దిస్ ద ఫ్లోరల్ యాక్సిస్. సో ఫ్లోరల్ యాక్సిస్ ఏంటి మనకి శాఖారహితం, అన్బ్రాంచ్డ్. సో బ్రాంచెస్ ఏమి కూడా ఉండవు. సో ఇక్కడ అగ్రభాగంలో చూసినట్టయితే మనకి కేవలం ఒకటే పుష్పం ఉన్నట్లయితే దీన్ని మనము ఏకాంత నిశ్చిత రకంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ విన్యాసాక్షం వచ్చేసి శాఖారహితంగా కూడా ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ నోన్ యాజ్ సాలిటరీ సైమోస్. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. మందార ఒకటి, అదేవిధంగా దతురా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మందారలో ఏంటంటే గ్రీవస్థ ఏకాంత నిశ్చిత రకం అంటాం. సో దతురాలు అయితే శిఖరస్థ ఏకాంత నిశ్చిత రకం అంటాం. సో గ్రీవస్థ అంటే ఇలా సైడ్కి అనమాట. సో యాక్చువల్గా ఫ్లోరల్ యాక్సిస్ అనే సైడ్కి వచ్చేసి ఎండింగ్లో ఉంటుంది. సో ఇక్కడ దతురాలో చూసినట్లయితే ఇక్కడ ఫ్లోరల్ యాక్సిస్ స్ట్రైట్గా వెళ్ళేసి పైన ఫ్లవర్ ఉంటుంది అనమాట. సో అలా ఉంటే దాన్ని శిఖరస్థ అంటాము. నెక్స్ట్ మందారాలు వచ్చి గ్రీవస్థ ఏకాంత నిశ్చిత రకం గుర్తుపెట్టుకోవాలి. రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఏకాంత నిశ్చిత రకం అంటే సో చివరికి ఇంకా ఫ్లవర్ అని చివరికి ఉంటుంది, ఎలాంటి శాఖలు ఉండవు. సో అలా ఉంటే అగ్రభాగంలో ఒంటరి పుష్పం, అది ఎస్పెషల్ ఏకాంతం అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మందార దతుర, రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సైమ్యూల్ నిశ్చిత రకం అంటాం. దీన్ని సైమ్యూల్ ఇన్ఫ్లోరెసెన్స్గా చెప్పుకుంటాం. సైమోస్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ వచ్చేసి మనకి అగ్రభాగంలో వచ్చేసి 3 పుష్పాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎప్పుడైనా మల్లె పువ్వుని తెంపేటప్పుడు చూడండి. సో మల్లె పైన వచ్చేసి పెద్ద మొగ్గ ఉంటుంది, సైడ్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి. ఓకేనా. సో పెద్దగా ఉందంటే దాని అర్థం ఏంటి, ముందుగా ఏర్పడుతున్నట్టు పుష్పం. సో సైడ్స్ 2 కనపడుతుంటాయి. సో అవి తర్వాత ఏర్పడిన విషయం. అందుకనే ఏమంటాం మనము ఈ పుష్పాలన్నీ కూడా నిశ్చిత పుష్ప విన్యాస రకంలో ఆధారాభిసార క్రమంలో అంటారు. ఒకసారి మల్లె మొక్కని చూడండి, మల్లె మొగ్గలు ఒకసారి మీకు అందుబాటులో ఉంటే చూడండి. సో ఎలా ఉంటుందంటే మల్లె మొగ్గ ఇలా వచ్చేసి సో ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది,
అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్నవి కనపడుతుంటాయి మనకి, దీని క్రిందగానే మనకి చిన్నవి కనపడుతుంటాయి ఇలా, ఓకేనా. సో ఇలా కనపడుతుంటాయి, ఒక దగ్గర మనకి 3 కనపడుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే సైమ్యూల్ నిశ్చిత రకంగా చెప్పుకుంటాం, సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్గా చెప్తాం. సో ఎస్పెషల్లీ మనకి బోగన్విలియా, అదేవిధంగా మల్లె. బోగన్విలియా అంటే మనం అంటుంటాం కదా, సో కాగితపూలు అంటున్నాం. సో కాగితపూలు కావచ్చు, ఈ మల్లె, సో జాస్మిన్, ఇవి రెండు కూడా మనకి సైమ్యూల్ నిశ్చిత రకానికి ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి, శామ్యూల్ అనే పర్సన్కి మల్లెపూలు ఇష్టం, అంతే గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. శామ్యూల్కి మల్లెపూలు ఇష్టం. సో ఇది వచ్చేసి మనకి శామ్యూల్ నిశ్చిత రకం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండిట్లో కూడా మన పుష్ప విన్యాస వృంతం అనేది శాఖారహితంగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం, పుష్ప విన్యాస వృంతం అనేది శాఖాయుతంగా ఉంటే ఎన్ని రకాలుగా విభజించడానికి ఛాన్స్ ఉంది. సో ఒకటి వచ్చేసి ఏకశాఖీయ నిశ్చిత రకం, మోనోకాసిల్ కాయిమ్ అంటాం. సో మోనోకాసిల్ కాయిమ్ అంటే ఏంటంటే ఇక్కడ పుష్ప విన్యాసం ఏదైతే ఉందో దానిపైన ఎలాంటి శాఖలు ఉండవు. సో అది ఒకటే ఉంటుంది, ఇంకా అది ఒకటే ఉంటుంది, చివరికి వచ్చేసి మనకు ఫ్లవర్ అనేది కనపడుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఏకశాఖీయ నిశ్చితంగా చెప్పుకుంటాం. సో వీటికి ఉదాహరణ హిమీలియా, అదేవిధంగా సొలానం. సో ఎగ్జాంపుల్స్ మరి ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలియదు కానీ ఖచ్చితంగా రిపీటెడ్గా చదువుతూ ఉండండి, అవే గుర్తుంటాయి ఖచ్చితంగా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సో ఏకశాఖీయ నిశ్చితం అంటే ఏంటంటే మోనో క్యాసియల్ అంటాం దాన్ని, చాసియల్ కాదు, క్యాసియల్ సైమ్ అంటాం. సో అది వచ్చేసి హెమిలియా సోలానం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డైకాసియల్ సైమ్ అంటే ఏంటంటే ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసంగా చెప్పుకుంటాం. ద్విశాఖ మనకు అక్కడనే కనపడుతూ ఉంది. సో మనకి పుష్ప విన్యాసాక్షం ఏదైతే ఉందో ఫ్లోరల్ యాక్సిస్ అనేది, దీని నుండి మనకి 2 శాఖలు అనేవి వచ్చేసి మళ్ళీ వాటి చివరిలో మనకి ఏం ఏర్పడుతుందంటే ఫ్లవర్ ఏర్పడి ఆ యొక్క యాక్సిస్ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది అక్కడ. సో యాక్సిస్ ఎండ్ అవుతుంది కాబట్టి మనం ఏమన్నాం, నిశ్చిత పుష్ప విన్యాసాక్షం అన్నాం, పుష్ప విన్యాసంగా చెప్పుకుంటున్నాం, రైట్, సైమోస్గా. సో ఇక్కడ కూడా సైమోసే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే 2 బ్రాంచెస్ అనేవి వచ్చేసాయి మనకి ఫ్లోరల్ యాక్సిస్ నుండి. సో అలా వచ్చింది కాబట్టి ద్విశాఖీయ నిశ్చిత రకంగా చెప్పుకుంటాం, 2 శాఖలున్నాయి. సో ఇక్కడ మనకి బుక్లో ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు దీనికి, రైట్. నెక్స్ట్ వచ్చేసి బహుశాఖీయ నిశ్చితం. సో బహుశాఖీయ అంటే మనకు పేరులోనే తెలుస్తూ ఉంది. సో ఒక ఫ్లోరల్ యాక్సిస్ నుండి మనకి అనేక శాఖలు అనేవి ఏర్పడుతూ ఉంటే దాన్ని బహుశాఖీయ నిశ్చిత రకంగా చెప్పుకుంటూ ఉంటాం, ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి నీరియం లేదంటే గన్నేరు. సో ఇక్కడ మనకి ఫ్లోరల్ యాక్సిస్ ఇది ఉంటుంది, దీని నుండి మనకి అనేక శాఖలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి అందుకనే గన్నేరు పూలు చూడండి ఇలా ఒకే దగ్గర చాలా వచ్చినట్టుగా కనపడుతుంటాయి. సో బట్ దాని క్రింద ఇలా శాఖలుగా వచ్చేసి కనపడుతుంటాయి. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే బహుశాఖీయ నిశ్చితంగా చెప్పుకుంటాం. సో మనకి బెస్ట్ ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అదేవిధంగా సైమ్యూల్ నిశ్చిత రకం 2 కూడా అబ్జర్వ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మన బుక్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్, వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వర్టిసెల్లార్ పుష్ప విన్యాసం. సో వర్టిసెల్లార్ పుష్ప విన్యాసం అంటే ఏంటని చూసినట్లయితే మొదట ద్విశాఖీయుతంగా ఉంటుంది. సో ద్విశాఖీయుతంగా అంటే ఇలా ఉంటుంది. సో ద్విశాఖీయుతంగా ఉంటుంది, తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఏకశాఖీయుతంగా అవుతుంది. సో మళ్ళీ దీని నుండి మనకు కేవలం ఒక శాఖ అనేది వచ్చి ఇక్కడ మనకి పుష్పం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటామంటే వర్టిసెల్లార్ పుష్ప విన్యాసం లేదంటే వర్టిసెల్లార్ ఇన్ఫ్లోరసెన్స్గా చెప్పుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ద్విశాఖీయుతంగా ఉంటుంది, తర్వాత ఏమవుతుందంటే ఏకశాఖీయుతంగా మారిపోతుంది. సో దీనికి వచ్చేసి లాబియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ల్యూకాస్ మొక్క, గుర్తుపెట్టుకోండి, ల్యూకాస్ మొక్క లేదంటే ఇక్కడ మనకి లాబియేసి కుటుంబ మొక్కలు ఎలాంటి పుష్ప విన్యాసాన్ని ప్రదర్శిస్తాయంటే వర్టిసెల్లార్ పుష్ప విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సయాంతియం పుష్ప విన్యాసం. సయాంతియం పుష్ప విన్యాసం. సో ఏంటి సయాంతియం పుష్ప విన్యాసం అంటే చూడండి, ఇక్కడ గిన్నె వంటి పరిచక్ర పుచ్చావలు ఉంటుంది ఇక్కడ. సో పరిచక్ర పుచ్చావలు అంటే పరిచక్రం అంటే చుట్టూ చక్రంలాగా ఉండి మనకేంటంటే ఆ పుష్పాలన్నీ కూడా ఒక చక్రంలాగా ఉంటూ ఉంటాయి. సో దాన్ని ఏమంటామంటే పరిచక్ర పుష్పావళిగా చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ మనకి యూఫర్బియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో వచ్చేసి సయాంతియం పుష్ప విన్యాసం అనేది కనపడుతూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ అనేది ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను నేను, ఓకేనా. సో గిన్నె మాదిరిగా ఉండేటువంటి పరిచక్ర అంటే పరి అంటే చుట్టి, చక్రం అంటే గుండ్రంగా. సో గుండ్రంగా ఉండేసి దాని నుండి పుష్పాలు వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటామంటే మనకి సయాంతియం పుష్ప విన్యాసంగా చెప్పుకుంటాం. దీనికి ఉదాహరణ ఏంటంటే యూఫర్బియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు. అండ్ ఇక్కడ వచ్చేసి చివరికి ఉంది బట్ నాట్ లీస్ట్ గుర్తుపెట్టుకోండి. సో
హైపాంథీడియం. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మర్రి మొక్క, దీనికి హైపాంథోడియం పుష్ప విన్యాసం దీంట్లో కనపడుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి, హైపాంథోడియం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మర్రి. చూద్దాం ఏంటి అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే పుష్ప విన్యాస వృంతం ఏదైతే ఉందో, సో లైక్ ఇది పుష్ప విన్యాస వృంతంగా చెప్పుకుంటాం కదా. సో పుష్ప విన్యాస వృంతం, సో యాక్సిస్ ఇది యాక్చువల్గా, సో ఇది యాక్సిస్, ఇది వచ్చేసి పుష్ప విన్యాస వృంతంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ పుష్ప విన్యాస వృంతం ఏమవుతుందంటే కండగల గిన్నెల రూపాంతరం చెందుతుంది. సో ఇది మొత్తం కూడా ఎలా మారిపోతుందంటే కండగల గిన్నె అంటే ఇలా, సో ఇది పుష్ప విన్యాస వృంతం అనుకోండి. సో ఇది ఇలా కండగల గిన్నెల, సో ఇది మొత్తం కూడా కండ మాదిరిగా ఉంటుంది. అంటే దిస్ మీన్స్ ఇది మొత్తం కూడా ఏంటంటే మనకి కండగలిగినటువంటి గిన్నె అనమాట. సో ఇలా గిన్నెలాగా ఉంటుంది. సో కొబ్బరి చిప్పని పగలగొడితే ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది అనమాట ఇది. సో ఇది కండగల గిన్నెలాగా మారిపోతుంది. ఏది మారిపోతుందని చూసినట్లయితే పుష్ప విన్యాస వృంతం అనేది మారిపోతూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి 3 రకాల పుష్పాలు ఉంటాయి. ఒకటి స్త్రీ పుష్పాలు ఉంటాయి. సో రెండోది వచ్చేసి పురుష పుష్పాలు ఉంటాయి. మూడో రకం వచ్చేసి గ్యాల్ పుష్పాలు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, గ్యాల్ పుష్పాలు లేదంటే వీటిని వంద్య స్త్రీ పుష్పాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో కండగలిగినటువంటి గిన్నె వంటి నిర్మాణంలో పుష్పాలనే అమరి ఉంటాయి. సో దాన్ని హైపాంథోడియం అంటారు. సో ఈ యొక్క పుష్పాల్లో వచ్చేసి 3 రకాల పుష్పాలు ఉంటాయి. పురుష పుష్పాలు ఉంటాయి, స్త్రీ పుష్పాలు ఉంటాయి, వంద్య స్త్రీ పుష్పాలు కూడా ఉంటాయి. వాటిని గ్యాల్ పుష్పాలు అంటాం. సో ఈ గ్యాల్ పుష్పాల్లో ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ బ్లాస్టోసోగా అనేటువంటి ఒక కీటకం గుడ్లు పెట్టి పొదుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, బ్లాస్టోసోగా రైట్. సో బ్లాస్టోఫోగా అనేటువంటి కీటకం ఏం చేస్తుందంటే గ్యాల్ పుష్పాల్లోకి వెళ్ళేసి, గ్యాల్ పుష్పాలు అంటే వంద్య స్త్రీ పుష్పాలని గ్యాల్ పుష్పాలు, దాంట్లో వెళ్ళేసి గుడ్లు పెడుతూ ఉంటుంది, పొదగడం కోసం గుడ్లు పెడుతూ ఉంటుంది. సో ఇలా గుడ్లు పెట్టే క్రమంలో ఏంటంటే ఆ బ్లాస్టోఫోగా అనేటువంటి కీటకం పురుష స్త్రీ పుష్పాల మీదుగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి పరాగ సంపర్కం అనేది మర్రి మొక్కలో జరుగుతుంది. అంటే మనకి ఇండైరెక్ట్గా ఇలా కూడా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మర్రి మొక్కలో పరాగ సంపర్కం జరగడానికి ఉపయోగపడేటువంటి కీటకం పేరు అనొచ్చు. సో అప్పుడేంటి మీరు బ్లాస్టోఫోగా అనేటువంటి కీటకం అక్కడ ఆప్షన్లో ఇచ్చినట్లయితే డెఫినెట్గా అది పెట్టవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నిశ్చిత పుష్ప విన్యాసంలో ఉండేటువంటి రకాలు. సైమోస్ అంటే సింపుల్ ఏం లేదు, నిశ్చితం అంటే ఇక్కడ ఎండ్ అయిపోతుంది, అక్కడ పుష్ప విన్యాసాక్షం అనేది ఎండ్ అయిపోయి ఎండ్లో మనకి ఫ్లవర్ అనేది వస్తూ ఉంటుంది. సో వేరాజ్ అనిశ్చితలో ఏంటి, సో కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది, ఇంకా కంటిన్యూస్గా. సో ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి సైడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నిశ్చిత పుష్ప విన్యాసంలో వచ్చేసి మనకి ఎండ్ అయ్యేది మాత్రం ఫ్లవర్తో ఎండ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకి అగైన్ మనకి రకరకాలుగా ఉంటాయి. ఏకాంత నిశ్చిత రకం, సైమ్యూల్ నిశ్చిత రకం అనేసి. సో వీటికి ఎగ్జాంపుల్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్స్ నుండి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఏకశాఖీయ నిశ్చితం, ద్విశాఖీయ నిశ్చితం. సో ఇవైతే మాత్రం మనకి పేరులోనే మీనింగ్ తెలుస్తుంది, బట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ వచ్చేసి వర్టిసెల్లార్ పుష్ప విన్యాసం, సయాంతియం పుష్ప విన్యాసం, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపాంథోడియం. సో వాటికి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే నిశ్చిత పుష్ప విన్యాసం. మనము నెక్స్ట్ సెషన్లో వచ్చేసి పుష్పము, దానిలో ఉండేటువంటి భాగాలు వెరీ క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా అయితే చూస్తున్నాం. మన స్కూల్ లెవెల్లో చూసినట్టయితే కొంతవరకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అండాశయము అమరి ఉండే విధానం కావచ్చు, రక్షక పత్రాలు అమరి ఉండే విధానం కావచ్చు, ఆకర్షక పత్రాలు అమరి ఉండే విధానం కావచ్చు, కేసరాలు అమరి ఉండే విధానం. సో వీటిని బేస్ చేసుకొని ఏంటంటే పుష్పాల్లో రకరకాలుగా విభజించడం జరిగింది. ఆ క్లాస్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ సెషన్ వచ్చేద్దాం. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.